మాది కొన్నవెల్లి. నా పేరు అన్నం కోటారెడ్డి. తల్లాడు ఎక్స్వైస్ ఎంపీపీనండి. సొసైటీ మాది డైరెక్టర్ కూడా. మా ఆవేదన ఏంటంటే మాకు 4,50,00,000 రూపాయలు మా సొసైటీ డబ్బులు సుమారుగా 4,50,00,000 రూపాయలు మా సొసైటీ ద్వారా ప్రెసిడెంట్ ద్వారా ఒక సిఓ ద్వారా డ్రా చేశారు. ఆ అమౌంట్ అంత భారీ స్థాయి అమౌంట్ని ఈ సొసైటీకి ఎలా డ్రా చేశారు, ఆ అమౌంట్ ఏం చేశారు, ఆ అమౌంట్ కూడా ఏం చేశారు, అసలుకి ఇంత అమౌంట్ని ఎలా ఇవ్వగలిగారు, ఏ పద్ధతిలో ఇవ్వగలిగారు. ఒక సొసైటీ ప్రెసిడెంట్కి 4,50,00,000 ఇటువంటి మాటలు కాదు. మా సొసైటీ దివాలా తీసిపోయింది మొత్తం. మీ ఇన్ని సంవత్సరాలు ఆశ ఉన్నదంతా సొసైటీ గొల్ల అయిపోయింది. 4,50,00,000 ఇప్పుడు గవర్నమెంట్ పద్ధతి ప్రకారం 1,03,00,000 సుమారు 1,04,00,000 రూపాయల దాకా రికవరీ పెట్టించారు వాళ్ళు కూడా. 1,03,00,000 చిలుకు రికవర్ చేయమని చెప్పేసి. ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు? అది సొసైటీ ప్రెసిడెంట్ అది, లేకపోతే డీసీఓ నుంచి వచ్చింది. మాకు ప్రభుత్వం నుంచి 1,06,00,000 చిలుకు, 6,00,000 రూపాయలు సుమారు ₹1 ఎక్కువ తక్కువ. ఇది ఎవరి దగ్గర రికవరీ చేయమని మీకు ఆ నోటీస్ వచ్చింది? ఈ మన సిఓ గారి నుంచి ప్లస్ చైర్మన్ గారి నుంచి. ఆ చైర్మన్ గారు ఎవరు, సిఇఓ ఎవరు? ఐలూరు ప్రతిపటి చైర్మన్, సిఓ ఒగ్గు నరసింహారెడ్డి. సిఇఓ ఐలూరు ప్రదీప్ రెడ్డి అధ్యక్షులు సొసైటీ. వీళ్ళ దగ్గర రికవరీ చేయమని ఆదేశాలు వచ్చినాయి, గవర్నమెంట్ పరంగా వచ్చినాయి. ఎవరు ఆదేశాలు ఇచ్చారు? కలెక్టర్ గారు ఇచ్చారు, జిల్లా అధికారి ఇచ్చారు. సరే, ఎవరైనా మా ఆయన అధికారులు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏమి న్యాయం కోరుతున్నారు? అసలు అక్కడ కట్టింది ఏంది, కూలింది ఏంది? అక్కడ మిల్లు మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. మాకు దగ్గర నాసిరకం పెట్టారు. అది గవర్నమెంట్ పద్ధతిలో కట్టలేదు. దానికి ఒక ఇంజనీర్ లేరు, ఒక ప్లాన్ లేదు, ఒక ఎలివేషన్ లేదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడే ఏమన్నా తీర్చేశారు. మాకు 1,06,00,000 రూపాయలకి ఎవడు తెలియకుండా మార్చేశారంట. 1,06,00,000 రూపాయల అమౌంట్ని దానికి ఏ పద్ధతిలో మార్చాలో అర్థం కాలే. ఇంత తెలివిగల ప్రెసిడెంట్ ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఎక్కడ మీకు కూడా కనపడలేడు కూడా మీకు. ఇప్పుడు మీరు ముఖ్యంగా పాత్రికేయులకు తెలియజేసేది ఏంది? మీ ఊర్లో మిల్లు కూలిపోవడానికి కారణం ఏంటి? వాటికి వచ్చిన నిధులు ఎంత? మిల్లు కూలిపోవడానికి కారణం అది అంతా ఎస్టిమేట్ లేదు. అది తీసుకుపోయి సౌడ్లో కట్టారు. దానికి ఒక ప్లాను, దానికి ఒక కథ, దానికి నలుగురిని కనుక్కొని ఏడగడదాం ఏందని చేస్తే ఇది బాగానే ఉండేది. ప్రెసిడెంట్ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఆయన ఇది చేసాడు. కమిటీ ఉంటుంది కదా సార్, అసలు కమిటీలో డైరెక్టర్ వాడు సంతకం పెట్టబోతే వాడు తీసేస్తామని చెప్పారట. వాడు దేవుడు అంటే వాడు కంటే ముందు వీళ్ళే సంతకాలు పెడుతుంటారు. ఇంక వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు 2 మీటింగులు రాబోతే అబ్బాయి నీ డైరెక్టర్ పదవి పోద్ది, ఇంకోటికి ఇచ్చుకుంటాం అంటే మరి మన ఎంతో కొంత పెట్టి కట్టబడి గెలిచా నా డైరెక్టర్ పదవి కావాలని వాడు సంతకాలు పెట్టిండు. మొత్తం దాని వెనక కింద కూర్చొని రాసుకున్నారు ఏమేమి కావాలి. కొన్నిటికి అసలు తీర్మానాలు కూడా లేవు. ఇటు జరిగింది. ఇప్పుడు మిల్లు ఒకటే కూలిపోయిన విషయంలోనే మాట్లాడుతున్నారా? ఇంకా అన్ని సొసైటీ ఇంకా ఏమైనా అవినీతి అక్రమం అన్ని జరిగినాయి. మొత్తం A to Z, విత్తనాలు కానించి ఎరువులు కానించి ఒడ్డు కొనుగోలు కానించి మొత్తం ఒకటి జరిగింది ఒకటి జరగలేదు అనేది కాదు. మొత్తం అన్నింటిలో కూడా సిద్ధాస్తులు ఉన్నారు. ఎవరెవరు? మెయిన్ సొసైటీ ప్రెసిడెంట్ ఎవరు? చైర్మన్ ఐలూరు ప్రదీప్ రెడ్డి ప్రెసిడెంట్, ఒగ్గు నరసింహారెడ్డి సిఇఓ, ఇంకా గుమస్తాలు ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరెవరు అంటే నెలకు 2 పెట్టుకున్నారు. మనకు పేర్లు గుర్తుంటే చెప్పు. వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు అవసరం పెట్టుకున్నారు అసిస్టెంట్ని. వాళ్ళకి ఇప్పుడు తీర్మానం రాయాలంటే అసలు సెక్రటరీని కూడా తీసేసి మీ మీడియా ద్వారా మాకు రైతులకు న్యాయం చేసేది ఏంటంటే ఈ సొసైటీ మీద ఇంకొకసారి అవినీతి జరగకుండా దీని అనుకున్న హస్తం ఉన్నోళ్ళు అసిస్టెంట్తో సహా మొత్తం దోషులే. ఇప్పుడు మీ అకౌంట్లో డబ్బులు మీకు తెలియకుండా వచ్చినాయి, మీకు తెలియకుండా పోయినాయి అని కొన్ని ఆరోపణలు. అది ఎంక్వైరీ పెట్టినాం సార్. అది ఎంక్వైరీ అదే ఈ సొసైటీ నుంచి డబ్బులు వచ్చినాయి. ఎవరికి? నా అకౌంట్లోకి వచ్చినాయి. 58,000 ఏమో వచ్చినాయి. మీ అకౌంట్కి వచ్చినాయి. తర్వాత అసలు ఎందుకు పోయినాయో నాకు తెలియదు. ఎందుకు వచ్చినాయో తెలియదు. అది నా దగ్గర ఉంది, ట్రాన్స్ఫర్ కొట్టింది ఉంది. ఎవరికి వచ్చినా ఒకసారి చెప్పగలరా? అది పేరు వెంకటయ్య అని పోయినాయి సార్ డబ్బులు. మీ అకౌంట్ శ్రీనివాసరెడ్డికి వెంకటయ్యకి అసలు మీకు తెలియకుండా పోయినాయి.
అసలు వాళ్ళకి నాకు సంబంధమే లేదు. మరి ఇది మార్చింది ఎవరని మీరు అడగలేదు? నేను అడగలేదు. తర్వాత నాకు లిస్ట్ మొన్న బయటపడిన తర్వాత అసలు ఏంటి చూసుకుంటే ఇట్లా వచ్చింది. దీని మీద నేను కూడా అదే అంటాను సార్, పిల్లి పెసల కానించి ఇత్తనాల కానించి విపరీతమైన దోపిడీ జరిగింది ఈ సొసైటీలో. అనేక సార్లు ఫిర్యాదులు, అనేక గొడవలు, రైతాంగం ముట్టడి చేసి డబ్బులు చేసుకున్న కొంతమంది నాయకులు ఏం చేస్తారు, రైతులు వారికి డబ్బులు వచ్చినాయి ఏం మాట్లాడరు. మనం ఏ కష్టం లేకపోయినా మనం మాట్లాడే పరిస్థితి లేదు ఆ రోజు. ఈరోజు 3 కోట్లు కడితేనే కూలితేనే దీని మీద రాజకీయ నాయకులు ఇంకా రాద్ధాంతాలు చేస్తున్నారు, అవినీతి పనులు వెంటేస్తున్నారు. ఇక మనం ఏం చేస్తాం దానికి? అందుకని దయచేసి మీ మీడియా ద్వారా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ అండి కొన్నవెల్లి పోతిరాజు కోటయ్య. ఈ సొసైటీలో 2019లో జీలుగులు పట్టుకొని పిల్లిపెసలు పట్టుకున్నారు. దాన్ని డబ్బులు ఇచ్చి వదిలించుకున్నారు. 2019లో పిల్లిపెసలు 100 కింట, జీలుగులు 100 కింట డబ్బులు ఇచ్చి ఆఫీసర్లను పట్టుకొని డబ్బులు ఇచ్చి వదిలించుకున్నారు. అయినా మేము ఓపీ చేసినాం, రైతులకు అన్యాయం అయిపోయింది అని ఆ డబ్బులు సొసైటీలో వేసుకొని మళ్ళీ రికవరీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఈ వేరే రాష్ట్రం ఒడ్లు కూడా ఇది 2018, 2019లో వేరే రాష్ట్రం ఒడ్లు ఇక్కడ వచ్చినట్టుగా లోడ్లు చేసుకొని అమ్ముకొని ఒక్కొక్క దీనికి పర్మిట్కి 15,000 తీసుకొని అమ్ముకున్నారు. అయినా సొసైటీకి లాభం వస్తుందని మేము ఓపీ చేసినాం. సొసైటీకి వస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఇది సొసైటీకి ఎంత వస్తుందని మేము వదిలిపెట్టినాం. ఎక్కడ ఏంసూరు, ఎక్కడ కందుకూరు, ఆడ పిల్లివెసలు కందుకూరులో పట్టుకున్నాం. జీలుగులు అవన్నీ ఇక్కడే తిరుగుళ్ళలో పట్టుకున్నాం. ఇక్కడ నుంచి పోయినాయి. డంప్ చేయడం, ఎత్తుకొని పోవటం నైట్ జీలుగులు. అయినా పిల్లివెసలు కూడా పట్టుకున్న తర్వాత కూడా అది కవర్ చేసుకొని ఎందుకులే అని ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకులే అని ఎట్లా కవర్ చేసి వదిలిపెట్టారు. అయినా సిగ్గు రాకుండా ధాన్యం కొనుగోలు మిల్లు కాడికి పోయి ఒక అబ్బాయి మొత్తం గొడవ చేస్తే 15,40,000 రూపాయలు ఈదేలారు. 15,40,000 రూపాయలు ఈదేలారు. 15,40,000కి 4 లక్షలు 5 లక్షలు ఒక ఆయన పేరు మీద వేసి, ఇద్దరు పేరు మీద వేసి, ఎకిరాల సుబ్బారావు, ప్రవీణ్ పేరు మీద వేసి, ప్రవీణ్ ప్రశాంత్ అండి మన తెలియదు కాదు, ప్రవీణ్ ప్రశాంత్ వాళ్ళ డబ్బులు రికవరీ చేయడానికి రైతులు వచ్చి గోల్ చేస్తుంటే 4 లక్షలు ఇచ్చారు. గోల్ చేసే వాళ్ళకి అవి రికవరీ చేసింది. రికవరీ 4 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు సొసైటీ CEO ఇచ్చి ఇటువరకు చేయండి అంటే అంతవరకు రికవరీ చేసిన తర్వాత కడమ 10 లక్షలు ఎవరికి ఇలా ఆయన CEO అది అయిపోయింది. గోల చేసినా కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రశాంత్ ఎకరాల సుబ్బారావు తోటి చేర్చారు. ఆయన అకౌంట్ నుంచి వేసి వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. CEO ఒగ్గు నరసింహారెడ్డి వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుండు వాళ్ళతోటి. అవి నిర్ధారణ అయింది. నిజంగా ఇంకా 10 లక్షలు రికవరీ చేయాలి. 10 లక్షలు రైతులకు అన్యాయం అయిపోయింది. ఆ అన్యాయం కూడా ఓపీ చేసి కూడా మేము చేస్తే ఈ 2019లో కాడి నుంచి ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలులో అక్రమాలు బాగా జరిగినాయి. 30-40% వచ్చిన ఒడ్లు కూడా పట్టుకున్నారు. మీడియా వచ్చి పట్టుకున్నా కూడా దాన్ని కూడా వదిలిపెట్టిపోయారు. వాస్తవంగా అది వదిలిపెట్టిపోయినాక 48% వచ్చిన ఒడ్లు కూడా కాటా వేసి పంపిస్తుంటే పట్టుకొని వదిలిపెట్టిపోయారు. అయిపోయిన తర్వాత దాన్ని కూడా రికవరీ చేసి మీడియా కూడా వచ్చి పట్టుకుంది, అయిపోయింది. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ నేను ఒకవేళ నేను సంతకం పెట్టలేదు అనుకోండి రిలీజ్ డబ్బులకి, నువ్వు 2 సార్లు సంతకం పెట్టకపోతే నేను సస్పెండ్ చేస్తాం అని అది మొన్న అవధాన శర్మ గారి దగ్గర కూడా రిపోర్ట్కి వస్తే మేము ఇదే మాట చెప్పినాం. అవధాన శర్మ గారు బాగానే రిపోర్ట్ చేశారు, బాగానే చేశారు. ఆ DCO గారు కూడా కలెక్టర్ పంపించారు. మేము కోయిన వెంకన్న గారి దగ్గర తీసుకొని మొత్తం మ్యాటర్ మొత్తం కలెక్టర్ గారికి, DCBకి, DCOకి మొత్తం సప్లై చేస్తే అప్పుడు బయటకు వచ్చింది. రాజధాంతం బయటకు వచ్చి ఇప్పుడు 4,50,00,000కి రికవరీ చేయడానికి 1,06,00,000 రూపాయలు రికవరీ చేస్తున్నారు. ఇప్పుడు మాకు ధన్యవాదాలు, బాగానే ధన్యవాదాలు. ఇంకా కూడా చాలా కుంభకోణాలు ఉన్నాయి, అవి కూడా బయటపడాల్సింది. ఇప్పుడు మీరు ఒక సొసైటీ డైరెక్టర్ అన్నారు, ఇప్పుడు మిల్లు కట్టిన విషయంలో కుంభకోణం జరిగింది అంటున్నారు. మరి కలెక్టర్ జిల్లా అధికారుల యొక్క ఆదేశానుసారం 1,30,00,000 సుమారు రికవరీ చేయాలని చెప్పేసి నోటీస్ వచ్చింది అంటున్నారు. మీరు ఒక సొసైటీ డైరెక్టర్ అయ్యండి
ఎక్కడ అవినీతి జరుగుతుంది ఏంటనేది మీరు సంతకం పెట్టేటప్పుడు మీకు తెలియదా, మీరు ఆలోచించలేదా? మీకు తెలియకుండా జరిగినాయి. అదే ముందు చెప్పిన కదా సార్, మీరు సంతకాలు పెట్టకపోతే 2 సార్లు సంతకాలు పెట్టకపోతే 3ఓసారి క్యాన్సిల్. మీరు డైరెక్టర్ పదవి సిఓ ఎవరు? ఒగ్గు నరసింహారెడ్డి. ఓకే, అదొకటేనండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒగ్గు నరసింహారెడ్డి గారిని మేము అడిగినాం, ఇంకనన్నా మరి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటే, నాకేం కాదులే పో, మీరు చేసేది ఏందని చేసేదని చెప్పిండు. అది సరే, ఎందుకంటే ఒకళ్ళకి కూడా కొట్టకుండా అనే ఆలోచనతో మేము అడిగినాం మంచితనంగా. అడిగినప్పుడు నాకేం కాదులే పో అని చెప్పి మాట్లాడిండు. అదే ఎంత చేసినా మళ్ళా ఇది కొన్ని అపవాదాలు ఏంటంటే, వీళ్ళకే సపోర్ట్ చేసే నాయకులు ఉన్నారు, అవినీతికి సపోర్ట్ చేసే నాయకుల్ని మనం కొద్దిగా బయట పెట్టాలని కోరుకుంటున్నాం. సంతకాలు ఎజెండా అనేది మీకు మీటింగ్ ఉంటుంది, మీ కార్యవర్గ సభ్యులందరూ కూర్చోవాలి, సంతకాలు పెట్టాలి. ఈ సంతకాలన్నీ మీ సమక్షంలో జరిగినాయా? సొంతంగా వాళ్ళు ఇంటికాడ పెట్టుకున్నారా, లేదు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు అన్నట్టు డైరెక్టర్ తీసేస్తారంటే పెట్టారా? ఇప్పుడు మేము సమావేశానికి అయితే పిలుస్తున్నారు, ఎవరు వచ్చిన వాళ్ళు రారు, ఒక 3 వస్తారు, 4 వస్తారు. రాకపోతే తీర్మానం కాదుగా, మేము అనుకుంటాం తీర్మానం రాకపోతే వచ్చిన అనుకో, మళ్ళీ అందరూ పెట్టుకొచ్చిన తర్వాత నేను పెట్టాల్సి వచ్చింది ఒక డైరెక్టర్ని. ఇప్పుడు అందరూ పెట్టుకొచ్చిన తర్వాత ఒకళ్ళు ఆఫీసుకు రాకపోయినా వాళ్ళందరి సంతకాలు ఉన్నప్పుడు నేను పెట్టాలి కండి. నేను 3 సంతకాలు లేకపోతే క్యాన్సిల్ చేస్తారంట డైరెక్టర్ పది. అది జీవో ఉందంట, అది వాస్తవం అండి. ఇప్పుడు మొత్తం మీద మీడియా మిత్ర సోదరులకి కొర్నవెల్లి గ్రామం నుంచి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొర్నవెల్లి గ్రామంలో లింగలపేట పొలం ఉంటే ఇక్కడ అంతకుముందు సొసైటీలో లోన్లు ఇచ్చారు. దీని మీద సిఇఓ గారు నరసింహారెడ్డి ఒక డిమాండ్గా రైతు మీద ఏదైనా ఉంటే కక్ష తీర్చుకుని ఆయనకి సొంతం ఉన్న మనుషులకి దగ్గరుండి లోన్లు ఇవ్వటం తప్ప పొరపాటును కూడా ఎవరన్నా దూరంగా ఉన్న రైతుని దగ్గర రానివ్వని అధికారులు ఎవరన్నా, వాళ్ళు కొర్నవెల్లిలో ఎవరన్నా అధికార సభాయించే వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడితోని ఏమాత్రమైనా రైతుని దగ్గర పెట్టడం, దూరం పెట్టడం తప్ప లోన్ ఇవ్వటం అనేది జరగలేదు. కొర్నవెల్లి సొసైటీలో ఇంతవరకు షేర్ క్యాపిటల్ ఏ రైతుకి అంత ఉంది, ఆ రైతు వల్ల షేర్ క్యాపిటల్ ఎన్ని ఉన్నాయి అని ఇంత మట్టికి ఏ రైతుకైనా ఒక నోటీస్ ఇచ్చి తెలియపరచడం తప్ప వచ్చి ముందే సంతకాలు పెట్టుకొని తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కంప్యూటర్లలో ఇష్టం వచ్చినట్టు రైతు పేరు మీద ఎక్కించుకొని ఇంత లోన్ ఉంది నీకని డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేయడం తప్ప షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, మీకు ఎంత ఉందని, మాకు బాకీ ఎంత ఉంది అని ముందు తెలియపరచడం కానీ ఏమీ లేదు. ఒక ఆయన అసిస్టెంట్ వచ్చి ముందు వచ్చి చీపీయటం, నీకెంత బాకీ ఉంది దీని మీద సంతకం పెట్టు, మీకు రెన్యువల్ చేస్తామని చెప్పటమే తప్ప కానీ దానివల్ల వడ్డీ డబల్ వడ్డీ లేని మీరు ఎంత కట్టాలా, కంప్యూటర్లో ఉంది అని చెప్పి డిమాండ్ చేయడం తప్ప రైతుని ఎంతవరకు ఏ రైతుకి కూడా బ్యాంకులు ఎంత ఉంది తెలియపరచడం అనేది లేదు. ఇప్పుడు మీ ఊర్లోని వచ్చిన సమస్య ఏంటంటే సార్, ఒక మిల్లు కట్టడం జరిగింది, నాబార్డు నుంచి నిధులు, బ్యాంకు నుంచి నిధులు తెచ్చారు, ఆ మిల్లు నాసిరంగా కట్టారు, అది కూలిపోయింది, దానికి రికవరీ ఫండ్ కూడా వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. దీని మీద మీరు ఏం చెప్తున్నారు? అది నాసిరకం అని చెప్పి కట్టిన వాళ్ళకి తెలుసు, అధికారులకి తెలుసు, అక్కడ జిల్లా అధికారికి కూడా తెలుసు. 6 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఉంటే కల్లూరులో కట్టింది ఎంత ఉంది, కొర్నవెల్లిలో కట్టి ఎంత ఉంది, అధికారులు వచ్చి దాని మీద చర్య ఎందుకు తీసుకోలేదు? ఫస్ట్లోనే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికార బలం ఉందని ఇక్కడ చైర్మన్ అని చెప్పి ఆయనందరికీ ఆయనే బిల్లులు చేయించుకోవడం తెలియకుండా, ఇక్కడ ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో డైరెక్టర్ పిలవకుండా నువ్వు రాకపోతే సంతకం నీది ఫోర్జరీ చేశాను మేము ఇది చేస్తామని చెప్పి డిమాండ్ చేసి సిఇఓ నరసింహారెడ్డి, చైర్మన్ డైరెక్టర్ పోతురాజు కోటయ్య ఉన్నారు. అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, ఇంటి పేరు ఐలూరి, సిఇఓ నరసింహారెడ్డి, వీళ్ళిద్దరూ కొంబక్కయ్యి సొసైటీలో ఏం జరిగినా కూడా వాళ్ళ ఆధిపత్యంలో జరగడం తప్ప ఇక్కడున్న పనిచేసే కింద వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టాసారంతో నడవటమే. ఇక్కడ వడ్ల వ్యాపారం ఉంటే ఆల్రెడీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఆయన గారు కూడా ఒడ్లు బాగానే ఉన్నాయి అన్నా కూడా వీళ్ళు ఇష్టాసారంగా మిల్లర్ కాడికి పోయి మాట్లాడుకొని సేకట ఒప్పందాలతోని రైతు కాడికి వచ్చి నీకెంతే కట్టింగ్ అయినాయి డబ్బులు, నీకెంతే వస్తాయి, మిల్లర్స్ కట్ చేశారు, మాకు సంబంధం లేదని ఒక రూల్ ప్రకారం పెట్టి నెంబర్ 1 వచ్చిన లారీ ఒడ్లు 18% ఉన్న లారీని తీసుకొచ్చి 30% ఉందని చెప్పి దింపితే ఆ రైతు అబోగిపోవాలి ఆడిండు. తీసుకొచ్చి చూస్తే ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని ఎమ్మటే ఎంక్వైరీ చేస్తే 17% ఉంది. అంటే రైతు ఎంత బాధపడాలా, నా ఒడ్లు ఇంటికి వచ్చి ఎంత కించపరిచినట్టు ఉంటుంది. దాని గురించి చర్య తీసుకొని ఎంఆర్ఓ గారే ఆడుంచి ఇళ్ళ మీద వేసి అప్పటికప్పుడు నిర్ధారించి వెళ్ళిపోయాడు. అంత కట్టింగ్ లేని వడ్లని ఇక్కడ అలా ఇచ్చేసిండు అంటే ఎంత సొసైటీలో కుంభకోణం నడుస్తుంది. ఈ చొప్పున
అధికారులు చర్య తీసుకొని అది శ్రీనివాసరెడ్డి గారు అసిస్టెంట్ కలెక్టర్ గారి ద్వారా పోబట్టి అన్ని నిర్ధారణ అయినాయి. లేకపోతే అంతా కుంభకోణాలే నడిచిపోయినాయి కొర్నవెల్లి సొసైటీ వల్ల.